Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ వర్సెస్ జనసేన పిఠాపురం వేదికగా పొలిటికల్ హీట్. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని 2024 ఎన్నికల ముందు తరువాత ఏపీ అంతా ఊగేలా స్లోగన్స్ చేసింది జనసైన్యం. పిఠాపురం అలా ఏపీ అంతా హాట్ టాపిక్ తొలిసారి అయింది. ఆ క్రెడిట్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్దే. ఎందుకంటే ఆయన వెండి తెర మీద పవర్ స్టార్. ఆయన ఫాలోయింగ్ అన్నది ఊహాతీతం. ఆయన క్రేజ్ అన్నది అద్భుతం. అందుకే పిఠాపురం అన్న ఒక అసెంబ్లీ నియోజకవర్గం టాక్ ఆఫ్ ది స్టేట్ అయింది. అది పవన్ అక్కడ నుంచి పోటీ చేయాలని ఎంచుకుని నిలిచి గెలిచిన తరువాత జరిగిన డెవలప్మెంట్స్ గానే వీటిని చూడాల్సి ఉంది. పిఠాపురం నుంచి పవన్ పోటీ చేసి గెలిచారు. ఆయన ఆ తరువాత ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఇక 2 ఏళ్ల కూటమి పాలనలో కాపులకు న్యాయం జరగడం లేదని వైసీపీ కాపులంతా ఒకచోట చేరి మీటింగ్ పెట్టారు. అది కోనసీమ జిల్లా వేదికగా జరిగింది. ఈ మీటింగ్ తరువాత రాజకీయ ప్రకంపనలు ఒక రేంజ్లో సాగుతున్నాయి. జనసేన కాపులు వర్సెస్ వైసీపీ కాపులు అన్నట్లుగా రాజకీయం రంజుగా సాగుతోంది. ఈ మీటింగ్ తరువాత వైసీపీ నాయకురాలు వంగ గీత మీడియాతో మాట్లాడుతూ ఒక కామెంట్ చేశారు. పవన్ కులాన్ని తక్కువ చేయకూడదని అన్నారు. కాపులు ఎక్కువగా ఉన్నారనే కదా పిఠాపురం ఎంచుకుని పోటీ చేశారని ఆమె కామెంట్స్ చేశారు. అదే ఇప్పుడు ఏపీలో రాజకీయ పొలికేకగా మారిపోయింది. మరోవైపు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే జనసేన నేత పంతం నానాజీ అయితే హాట్ కామెంట్స్ చేశారు. పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే తప్పేంటి అని అన్నారు. వంగ గీతది పిఠాపురం అమ్మగారి ఊరా నాన్నగారి ఊరా అని ప్రశ్నించారు. అసలు ఎవరు ఎక్కడ నుంచి అయినా పోటీ చేయవచ్చని రాజ్యాంగంలో ఉందని అన్నారు. జగన్ పులివెందల నుంచి బయటకు వచ్చి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పోటీ చేస్తే తమ సత్తా ఏంటో చూపిస్తామని పంతం నానాజీ రాజకీయ పంతమే పూనారు. ఈ సందర్భంగా ఆయన ఆవేశంలో జగన్ మీద అనుచిత వ్యాఖ్యలే చేశారు. పంతం నానాజీ వ్యాఖ్యలతో వైసీపీ నేతలంతా భగ్గుమంటున్నారు. పంతం నానాజీ మీద 2024 ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలైన మాజీ మంత్రి కురసాల కన్నబాబు జగన్ వంటి నేత మీద మాజీ సీఎం మీద పంతం నానాజీ దారుణమైన కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు. జనసేన తమతో సవాల్ చేసే ముందు ఒంటరిగా పోటీకి దిగాలని ఆయన అన్నారు. పొత్తులతో వచ్చి గెలవడం కాదని ఎద్దేవా చేశారు. 15 ఏళ్ల పాటు కూటమి పొత్తులో ఉంటామని జనసేన చెప్పడమే జగన్ అంటే భయమేంటో తెలియచేస్తోందని మళ్ళీ సవాళ్లు ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఇక వంగ గీత అయితే భావోద్వేగంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. తన పుట్టింటి వారంతా ఉండేది పిఠాపురంలోనే అని చెప్పారు. తనది 4 దశాబ్దాల సుదీర్ఘమైన రాజకీయమని అన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశానని, అలాగే ఎంపీగా ఎమ్మెల్యేగా నెగ్గిన తనను జగన్ పిలిచి కాకినాడ ఎంపీగా పోటీ చేయించారని గుర్తు చేస్తున్నారు. తన మరణం కూడా పిఠాపురంలోనే అని, పిఠాపురంతో తన అనుబంధాన్ని ఎవరూ ప్రశ్నించజాలరని ఆమె ఎమోషనల్గా కామెంట్స్ చేశారు. మొత్తం మీద చూస్తే పిఠాపురం చుట్టూ రాజకీయ కాక అంటుకుంది. మరి ఇది ఏ మలుపు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.